సుధాకర్ గారు మీరు చెప్పండి. ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అంశం అనేది చాలా ఇప్పుడు హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. రిజర్వేషన్ అనేది ఒక పక్కన బీసీలకు అది చాలా గుడ్ న్యూసే వాళ్ళకైతే గనక. సో దీనికి సంబంధించి ఏమన్నా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో ఆమోదం వస్తుందనుకుంటున్నారా? అయితే దేశ జనాభా కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, అత్యధిక శాతం జనాభా ఉన్న వర్గాలు బీసీ వర్గాలు. ఈ బీసీ వర్గాలకు ఈ రోజు వరకు మనం ఎంతున్నామో మేమెంతో మాకంతా అనే నినాదం అయితే ఒకటి మనం ప్రబలంగా మనం ఈరోజు తీసుకొస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3500 కిలోమీటర్లు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కులగణన చేసి 42% రిజర్వేషన్లు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో కులగణన సర్వేను ప్రవేశపెట్టి 42% విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు సముచిత న్యాయం జరగాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఆ వర్గాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేస్తూ నిన్న శాసనసభలో ఆమోదించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 29% మాత్రమే రిజర్వేషన్లు కల్పించిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈరోజు మొత్తం జనాభాలో బడుగు బలైన వర్గాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు గవర్నర్ ఆమోదానికి పంపి తర్వాత రాష్ట్రపతి పంపి పార్లమెంటులో 2/3 మెజార్టీ సాధించి దాని ద్వారా ఈరోజు రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో ఈ యొక్క రిజర్వేషన్లను చేర్చాలని చెప్పి ఈరోజు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే తొలి అడుగు నిన్న పడింది. ఇక మిగిలింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నేను మోడీ బీసీ అని చెప్పుకునే మోడీ మరి ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి ఏందో మన రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, బీజేపీ నాయకుల యొక్క చిత్తశుద్ధి కూడా ఇప్పుడు తెలుస్తుంది దీని ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధిస్తాం. ఇప్పుడు ఇది మేము దేశంలోనే తొలిసారిగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక శాసనసభ బిల్లును ఆమోదం చేసి పంపడం ఇది దేశ చరిత్రలో ఇది మొదటిది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే, ఒకవేళ గవర్నర్ ఆమోదం వచ్చినా సరే ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అంగీకారం వస్తుంది అనుకుంటున్నారా? కష్టం అవుతుందా, లేదంటే సులభంగానే ప్రవేశపెట్టడానికి అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది కేంద్రంలోని బీజేపీ యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉన్న అంశం. ఇది గతంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆనాడు ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారంగా సవరించి రిజర్వేషన్ చేయొచ్చు అనే తీర్పు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఇప్పుడు పార్లమెంటుకి అధికారం ఉంది కాబట్టి 2/3 మెజార్టీతోటి రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి 2/3 మెజార్టీతోటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరిస్తే ఇది అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి ఈరోజు 11 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో, 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు ఈ సర్వే తప్పని మీరు ఒక సర్వే చేయించండి, మీరు దేశవ్యాప్తంగా సర్వే చేయండి. మీరు ఎందుకు చేయరు? అలా కేవలం వాళ్ళ మాటల్లో వరకే పరిమితమై కేవలం అణగారిన వర్గాల యొక్క ఓట్లను దండుకొని ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప బడుగు బలైన వర్గాల కోసం ఈరోజు ఏమన్నా చేసిందంటే ఏమీ లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలోని నరేంద్రభాయ్ మోడీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి కేవలం ఈ దేశంలోని బ్యాంక్రప్టులు ఉంటారు కదా 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఈ దేశంలో ఈరోజు బ్యాంకులను ముంచితే వారందరికీ మద్దతు ఇస్తున్నది ఇలా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ. మీరు ఇలా రైతు సంక్షేమానికి ఏమైనా చేశారా? మీరు చేయండి, దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయండి. మీరు కార్పొరేట్ సంస్థలకు ఏదైతే రుణమాఫీలు చేస్తారో వాటి మీద ఉన్న శ్రద్ధ ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతుల మీద లేదు. మీకు ఈ దేశంలో ఉన్న ఎక్కువ శాతం వర్గాలు ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల మీద లేదు. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్ చేసి కులగణన సర్వే చేసి రాష్ట్ర శాసనసభలో ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. మీరు ఇలా తప్పుడని చెప్తున్నారు, వివరాలు ఇవ్వరు. ఆ రోజు సర్వే జరుగుతున్నప్పుడు మీరు ఏమన్నా చెప్పినా? లేదు, ప్రజలను తప్పుదామంటే ప్రకటనలు చేసిళ్ళు తప్ప మీరు సర్వేకు సహకరించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఈ బిల్లును మీరు ఇలా
పార్లమెంట్లో ఆమోదింపజేసి 2/3 మెజార్టీతో ఆమోదింపజేసి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చి మీ సిద్ధశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది సదావకాశం. మనందరం ఒకటైతే రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఇవాళ మేము బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మేధావి వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాలను కలుపుకొని ఈ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ పోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఏకమై మనమెంతో మాకంతా అనే ఒక నినాదంతో పోయి మనం కేంద్రం మెడలు వచ్చి మనం 42% బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకుందాం. ఇది సదవకాశం, ఇది పోతే మళ్ళీ రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలోని బీజేపీ నాయకులను మీనమేషాలు లెక్కించకుండా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఈరోజు రాష్ట్ర శాసనంలో బిల్లు ఆమోదించిందో దాన్ని మీరు ఇలా కేంద్రంలో మీరు ఆమోదించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా బండి సంజయ్ మీద ఉంది, ఇలా అరవింద్ మీద ఉంది. ఈరోజు మీకు రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చిళ్ళు. కాబట్టి మీకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి కూడా ఇది సరైన సమయం. కాబట్టి దీన్ని శాస్త్రీయంగా జరిగింది. అంతేకాకుండా విద్యా ఉపాధి స్థానిక సంస్థల్లో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పల్లెల వికాసం కోసం 73, 74 రాజ్యాంగ సవరణ చేశారు. కాబట్టి ఈరోజు ఎక్కువ మంది బడుగు బలైన వర్గాల నుంచి, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 13% తేడా ఉన్నది. ఇప్పుడు 13% అదనంగా పదవులు, అదనంగా ఉద్యోగాలు, అదనంగా విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 13% ఈరోజు పెంచిన ఘనత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి మేము ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం, దాన్ని అమలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల దీనికి కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నాం. కాబట్టి మనందరం ఒక్కటేదాం. ఈరోజు మన హక్కుల కోసం మన మెజారిటీ ప్రజలకు ఉన్నాం. కాబట్టి 42% రిజర్వేషన్ కోసం మనందరం కలిసి పోరాడి దాన్ని సాధించుకుందాం. కేంద్రం మెడలు వంచి ఈరోజు దీన్ని తెచ్చుకుందాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీనికి మీరు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి